దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు. కీర్తనల గ్రంథము 136 అధ్యాయం 4వ వచనం. సైన్యములకు అధిపతి అయిన మన తండ్రి అయిన యెహోవా ఒక్కడే మన జీవితంలో మహాశ్చర్య కార్యములు చేస్తాడు. మన తండ్రి అయిన యెహోవాను, తన ప్రియకుమారుడైన మన యేసయ్యను, మన రక్షకుడైన యెహోవాను మనమందరము ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. మన శుద్ధ హృదయంతో దేవుడిని స్తుతించాలి. తండ్రి మన జీవితంలో అప్పుడు మహాశ్చర్య కార్యములు చేస్తాడు. మన దేని దశలో ఉన్నప్పుడు తండ్రి మనల్ని ఆదుకుంటాడు, జ్ఞాపకం చేసుకుంటాడు. మన సమస్య ఏదైనా, మన బాధ ఏదైనా, మన చింత ఏదైనా, మన ప్రతి పరిస్థితి నుండి విడుదల కలుగజేసి మన హృదయాలకు శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని కలుగజేస్తాడు. మన అందరి ఎడల ఆయన కృప నిరంతరము ఉంటుంది. ఆయన దయ ఆయుష్కాలం అంతయు ఉంటుంది. ఆయన ఒక్కడే మన జీవితంలో మహాశ్చర్య కార్యములు చేస్తాడు. మనమందరము అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో చేస్తాడు. మనల్ని హెచ్చించి గొప్ప చేస్తాడు. మన హృదయ వాంఛలను తీరుస్తాడు. ఈ దిన వాగ్దానం నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.